రే బామ్మ బాగా నైందా నీకు అంటే ఏం లేదని వాళ్ళ సంక్రాంతి చేసిన ఇంటి దానికే పోయినా ఇంటికి పోయినా ఇంటికి పోయి మరి ఇంట్లో పోయినని కాదు ఇంట్లో గనవట్ల కాడికి పోయి నేను గుజ్జు కూపోయినారా నేను గుజ్జు అయినారా నన్ను ఇంట పట్టుకొస్తున్నారు ఇద్దరు కలిసి ఇసి పెట్టురా గనవట్ల పోయినాక గనవట్ల ఇసి పెట్టి లోపలికి పోగానే మరి వాళ్ళతో పోయినా బాగుండుగా ఏం చేసిన ఇదే గనవట్టుందని 2 అడుగులు తీసుకుని చేసిన చేతులు బాగా ఇక్కిపిచ్చిన పడ్డది అల్లబడ్డ బాగా తెచ్చుడు బాగా ఎందుకు వస్తారా ఎండాకాలం రోజు నా చెల్లెళ్ళు మోసి భుజాలు కాస్తున్నాయి నీళ్లు ఇలా కూడుకుందా లేదా చూసినా వేసిరు కింద పెట్టిరు ఆయన లేపి పెట్టిరు అన్నం వేసిరు అన్నం పెట్టింది మా అత్త ఇంకా సదరం ముద్దేసింది బెల్లం పల్లీలు నూరి సదరం ముద్దేసింది తిన్న బిడ్డ తిన్న ఎక్కడో అక్కడ పడుకుని ఇంత కూర్చున్నా ఏ పెన్నమా అన్న ఏంద్ర మొగడా అన్న రావే అన్న ఉన్నది ఏంది అన్న అనగానే వెళ్ళాక పల్లీల ముద్ద చేసి కానీ నాకు సద్దల ముద్ద ఉందా అనే అన్న లేదు అయిపోయింది మా అమ్మ ఉంటే నీకే లాస్ట్ పెట్టింది అన్నాడు ఎక్కడ నూరి రాదన్న రోజు నూరినవరా అన్నది అని ఆ రోల్ కార్డు నన్ను తీసుకుపోయి పెట్టే అన్న అని రోల్ కార్డు తీసుకుపోయి కూర్చోబెట్టింది నువ్వు పండుకోపోయావు అన్న పండుకోపో అన్నగా పోయి పడుకుంది ఇక ఏతో తీస్తున్నా నాకుతున్నా రోడ్లు కమ్మగా ఉంది ఆకలి కాదు అది కమ్మగా ఉందని ఈ ఏడుపు రావట్లేదు ఇక నోరు పెట్టినా ఇక నాలుగే పెట్టి ఇక నాకుతున్నా ఇక నాకంగా బుజ్జాది 3 ఏళ్ళు రోలు ఆ రోడ్లే తలకాయ ఆ రోడ్లు తలకాయ ఎప్పుడైతే కొట్టుకున్నా లేపుతలేరు తలకాయ కిలగా కొట్టుకోగానే నా పక్కనే పాలిచ్చే భార్యను కట్టేసి అత్తగారి ఆ రోడ్లు ఉంటాక కొట్టుకున్నాడా సప్పుడుకు నా సప్పుకు ఆ భార్య తెప్పుకొని పోయి నా భార్య తెప్పుకొని పోయి తెప్పుకొని పోగానే 4 గంటలకు అని 4 గంటల సెలవు గట్ల పాలగడ్డ కొట్టింది పాలగడ్డ పుట్టంగానే మా అత్త లేచిందిగా లేచి పాలగడ్డ వస్తుంది